అందరము సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే, అందరము మనశ్శాంతిగా ఉంటే, అందరము ప్రశాంతంగా ఉంటే, అందరము ఆనందంగా ఉంటే. మరి ఆనందమే లేదు, దుఃఖం ఉంటే ఎట్లా ఉంటుంది ప్రశాంతంగా? ప్రపంచం అంతా శాంతి ఎట్లుంటుంది? ఈరోజు ఆ ప్రశాంతత లేక మన లోపల ఈ ప్రశాంతత ఉంది, బయట లేదు ప్రశాంతత. మన లోపలికి ప్రయాణం చేస్తే మన లోపల ఉన్నటువంటి ఎవరు భగవంతుడు అంటే మన లోపల ఉంటారు. ఈ శరీరం మనం తీసుకున్నాం, ఈ శరీరం లోపల మనం ఒకరు ఉన్నాం. అది పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మ పదార్థం మనం లోపల ఉన్నాము. కానీ మనం బయట వెతుకుతా ఉన్నాం. బయట భగవంతుడు లేడు, లోపల భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఈ భగవంతుని చేరే మార్గము మనము జీవితాంతం ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆనందంగా జీవించాలంటే ధ్యానం చేయాలి. మనము రెండు జ్ఞానాలు ఉన్నాయి, ఇహలోక జ్ఞానము, పరలోక జ్ఞానం అంటారు. అందరం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? మళ్ళా చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? అసలు చనిపోయాం అనుకుంటామేమో కదా. చనిపోతామా? చనిపోతామా? చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? మన లోకం పోతాం. ఓకే, ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాం? ఇది మన లోకం కాదా? ఇవన్నీ మరి మన ఇండ్లు, మన ఇవన్నీ జాగ్రత్త.